అటు కృష్ణా జిల్లాలో టీడీపీ జనసేన నేతలు కార్యకర్తల మధ్య టికెట్ల చిచ్చు మరింత గిరాజేస్తోంది. పెడన టికెట్ టీడీపీకి కేటాయించడంతో పవన్ కళ్యాణ్ పై జనసేన కార్యకర్తలు మండిపడుతున్నారు. పార్టీ కోసం కష్టపడిన తమను పవన్ దారుణంగా మోసం చేశాడని, తమ ఆశలన్నింటినీ అడియాసలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 10 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడి పనిచేసినా తమను సంప్రదించకుండా ఎలా పెడన టికెట్ టీడీపీకి ఇస్తారని ఫైర్ అవుతున్నారు. కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు టీడీపీ కోవట్టుగా పనిచేస్తున్నాడని విమర్శలు గుప్పించారు. జిల్లా అధ్యక్షుడు బండిరెడ్డి రామకృష్ణ టీడీపీకి అమ్ముడుపోయాడని తెలిపారు. నిర్ణయాన్ని మార్చుకోకపోతే 2 రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ అడిగి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి. సో చాలా చోట్ల ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇంతకుముందే మనం ఉండి నియోజకవర్గం గురించి మాట్లాడాం. ప్రస్తుతం పెడన టికెట్ అంశం జనసేన టీడీపీ మధ్య అగ్గి రాజేస్తున్నట్టు తెలుస్తోంది. ఏం ఫీల్ అవుతున్నారు అక్కడ జనసేన కార్యకర్తలు అవ్వచ్చు, అభ్యర్థిగా ఆశపడిన వాళ్ళు అవ్వచ్చు? పెడన టికెట్ ని ఖచ్చితంగా జనసేనకి వస్తుందని చెప్పి జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, పార్టీ కార్యకర్తలు కూడా ఎంతో ఆశ పెట్టుకున్నారని చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ పర్యటించినప్పుడు కూడా పెద్ద ఎత్తున సమీకరణ చేశారు, జన సమీకరణ చేశారు. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా తమ సామాజిక వర్గానికి పట్టున్న ప్రాంతంలో కాపులకి సంబంధించి అది జనసేన నుంచే టికెట్ ఇస్తారని చెప్పి వారంతా కూడా ఆశించారు. కానీ కొత్తల్లో ఆ టికెట్ ను పెడన టికెట్ ఏదైతే ఉందో అనేది టీడీపీకి కేటాయించడం వాళ్ళందరూ కూడా తీవ్ర అసంతృప్తి లోనైన పరిస్థితి. పవన్ కళ్యాణ్ మీద మండిపడుతున్నారు. తమను కనీసం సంప్రదించకుండా టికెట్ ను టీడీపీకి ఎలా కేటాయిస్తారంటూ కూడా వాళ్ళంతా ప్రశ్నిస్తున్నారు. తమను దారుణంగా పవన్ కళ్యాణ్ మోసం చేశాడన్నది కూడా వాళ్ళంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కృష్ణా జిల్లాకు సంబంధించి జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బండిరెడ్డి రామకృష్ణ టీడీపీకి కోర్టుగా పనిచేస్తున్నాడు. అతని వల్లే పెడన టికెట్ జనసేన పార్టీకి రాకుండా పోయిందనేది వాళ్ళ ప్రధానమైన ఆరోపణ. అదే సమయంలో పవన్ కళ్యాణ్ కూడా తన నిర్ణయాన్ని మార్చుకోవాలనేది కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. 2 రోజుల్లో కనుక పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయాన్ని మార్చుకుని పెడన టికెట్ ఖచ్చితంగా జనసేనకు ఇవ్వాలనేది వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇవ్వని పక్షంలో తమంతా కూడా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని కూడా ఒక అల్టిమేటం అయితే జారీ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో అవనిగడ్డ టికెట్ తో పాటు పెడన టికెట్ ను మొదటి నుంచి కూడా జనసేన పార్టీ శ్రేణులు ఆశిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే క్షేత్రస్థాయిలో వాళ్ళంతా కూడా పార్టీ బలోపేతానికి కృషి చేసిన పరిస్థితి కనబడుతుంది. కానీ ఈ రోజు చూస్తే కనుక అది టీడీపీకి కేటాయించారు. టీడీపీకి కేటాయించడానికి వాళ్ళు ఏమాత్రం కూడా జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే టీడీపీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు కూడా ఎన్నడూ జనసేనను కలుపుకుని వెళ్లిన పరిస్థితి లేదు. అలాంటి చోట తమకు ప్రాధాన్యం కల్పించకుండా తమను కనీసం సంప్రదించకుండా ఈ టికెట్ ఎలా టీడీపీకి కేటాయిస్తారంటూ కూడా వాళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం చంద్రబాబు చేతిలో పవన్ కళ్యాణ్ కీలుబొమ్మగా మారి తమకు అన్యాయం చేశాడనేది కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఈ నిర్ణయం మీద పునఃసమీక్షించుకోకపోతే మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కి తమ సత్తా ఏంటో చూపిస్తాము, పార్టీ పదవులన్నిటికీ కూడా రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి పెడన నియోజకవర్గ పరిధిలో ఉన్న 4 మండలాలకు సంబంధించిన జనసేన నాయకులు కావచ్చు, కార్యకర్తలు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి నుండి 2 రోజుల్లో నిర్ణయం మారకపోతే మాత్రం ఖచ్చితంగా తమ భవిష్యత్ కార్యాచరణ ఏంటో ప్రకటిస్తామని వాళ్ళంతా కూడా ఒక హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది. అయితే ఇదంతా ఊహించిందే అనుకోవచ్చా అశోక్? అంటే ముందు నుంచి కూడా చెప్తున్నారు టికెట్ల విషయంలో జనసేనని అన్యాయానికి ఏ రకంగా గురి చేస్తాడో అందరికీ తెలిసిన విషయం అంటూ మరోవైపు హరిరామ జోగయ్య లాంటి సీనియర్ నాయకులు, రాజకీయ అనుభవం ఉన్నవాళ్ళు లేఖలు రాస్తున్నా దాన్ని పెడచెవిన పెట్టి దాన్ని పట్టించుకోని పరిస్థితి కూడా గమనిస్తూనే ఉన్నాం. ప్రస్తుతం పెడనలో ఇది పరిస్థితి ఇంకా ముదిరే అవకాశం ఏదైనా కనిపిస్తోందా? ఈ పరిస్థితిలో మార్పు ఏమన్నా ఉంటుందంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అదే అందరూ చెప్తూనే ఉన్నారు. ముఖ్యంగా చంద్రబాబును నమ్మటం వల్ల జనసేనకు ఒరిగేది లేదు, పవన్ కళ్యాణ్ దారుణంగా మోసపోతాడు, జన సైనికులు మోసపోతారు అనేది కూడా ముందు నుంచి చెప్తున్నారు. వైసీపీ పార్టీతో పాటు అనేక మిగతా పార్టీలు కూడా చెప్పాయి. మిగతా అనేక కుల సంఘాలు, ముఖ్యంగా కాపు సామాజిక వర్గంలో ఉన్న ముఖ్యమైన నాయకులు కూడా హరిరామ జోగయ్య లాంటి వాళ్ళు కూడా చెప్పారు, మనకు తగిన ప్రాధాన్యత ఖచ్చితంగా ఇవ్వాలి, సామాజిక వర్గంగా ప్రాధాన్యత ఇవ్వాలి, జనసేనకు టికెట్లు ఎక్కువగా ఇవ్వాలన్నది కూడా వాళ్ళు డిమాండ్ చేశారు. కేవలం పవన్ కళ్యాణ్ ప్యాకేజీకి అమ్ముడుపోయి అక్కడ ఈ సీట్లను తగ్గించుకున్నాడు అనేది ప్రతిసారి చెప్తున్నారు. ఇప్పుడు అదే నిజమైందని చెప్పుకోవచ్చు. ఈ ప్రజెంట్ ఏదైతే టికెట్లు కేటాయించారో దాంతో ఒకసారిగా జనసేన నాయకులు బయట జరుగుతున్న ప్రచారమే నిజమైంది, తమకు పూర్తిగా అన్యాయం చేశారు, దీనికి పవన్ కళ్యాణ్ ప్రధాన బాధ్యత వహించాలన్నది కూడా వాళ్ళు చేస్తున్న విమర్శ. అయితే పవన్ కళ్యాణ్ కూడా కేవలం
పొత్తుతో ముందుకు వెళ్దాం, అందరినీ కలుపుకు వెళ్దాం అంటారు కదా, కనీసం ఏ ఒక్క కార్యకర్తను కూడా నాయకుడిని సంప్రదించకుండా ఈ సీట్లు తమకు ఏదైతే 24 మాత్రమే తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. పెడనలో జనసేన శ్రేణుల ఆగ్రహం మరింతగా పెరిగే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా మనకు కనబడుతున్నాయి. వారు ఎక్కడ శాంతించే పరిస్థితి లేదు. పెడన టికెట్ జనసేనకు ఇవ్వాలి, లేదా ఖచ్చితంగా తమ ప్రతాపం అంతా చూపిస్తాము, పార్టీ నుంచి అందరూ బయటకు వచ్చే పరిస్థితులే కనిపిస్తున్నాయంటూ కూడా జనసేన శ్రేణుల నుంచి మనకి వినబడుతుంది.